తెలంగాణ సర్కార్ పై మరోసారి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తీరుందన్నారు. వరదల్లో ప్రజలు ఉంటే సీఎంకు మూసి సుందరీకరణ ముఖ్యమా అని ప్రశ్నించారు. భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలను మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట బ్రిడ్జిపై నుంచి అప్పర్ మానేర్ వరద ఉధృతిని పరిశీలించారు. ఇక బాధితులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ క్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆయనకు బండి సంజయ్ ఎదురుపడటంతో అభివాదం చేసుకున్నారు. ఒకరినొకరు కరచాలనం చేసుకుని క్షేమ సమాచారం తెలుసుకున్నారు. రాష్ట్రం వరదల్లో చిక్కుకుంటుంటే ఎటువంటి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలో కనీస అవగాహన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. కామారెడ్డి జిల్లాలో అట్లాగే మెదక్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల విపరీతమైన కుంభవృష్టి లాంటి వర్షాల వల్ల చాలా పెద్ద ఎత్తున ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, అట్లాగే కామారెడ్డి జిల్లా కావచ్చు, అట్లాగే మెదక్ జిల్లా కావచ్చు, విపరీతంగా జనజీవితం మొత్తం కూడా అతలాకుతలమైంది. ఇవాళ ఇక్కడ నుంచి మేము బయలుదేరి కామారెడ్డి పట్టణానికి బయలుదేరి పోదామనుకుని మన సిరిసిల్ల కామారెడ్డి రోడ్లో పోతుంటే మొత్తం పలంచవాగు మొత్తం బ్రిడ్జ్ మీద నుంచి ప్రవహించి అక్కడ మొత్తంగా రాకపోకలన్నీ స్తంభించిపోయినాయి. ఇట్లా శ్రీగాధ నుంచి బీబీపేట మీదుగా కామారెడ్డి పట్టణాన్ని చేరుకున్నాము. ఆ పట్టణంలో కూడా మరి చాలా కాలనీలు జలమయమైనాయి. చాలా ఇండ్లలోకి మొదటి అంతస్తు పైకి కూడా నీళ్లు వచ్చినాయని చెప్పి శ్రీగాధ మీద నుంచి పోదామని అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి. అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి ఈ రోజు ఈ నిమిషానికి లేదు. అంత ఉధృతంగా ఒకవైపు పలంచవాగు, మరొకవైపు కొడలివాగు, ఇంకోవైపు మానేరు, మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు ఇవాళ రాష్ట్రానికి వచ్చింది. ఇంకా రాబోయే 4 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రైతు సంక్షేమానికి కూటమి